బాపూజీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల పలువురు పద్మశాలి సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు ఆయన పేరును హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్కు పెట్టడంపై పద్మశాలి సంఘాల హర్షంపై ఫోకస్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆయన జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయంతో పాటు ఆయన పేరును హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్కు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రకటన చేశారు. స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా 3 దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశ సేవకు అంకితమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేళ ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేకపోయారు. ఉద్యమాలతో పాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తప్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబర్ 20న జన్మించిన కొండా లక్ష్మణ్ న్యాయవాద విద్యను అభ్యసించారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. 1947లో కింగ్ కోఠి నుంచి బయటికి వచ్చిన నిజాం నవాబ్పై బాంబులు విసిరిన సంఘటనలో నిందితుడిగా ఉన్నారు. ఈ సమయంలో పోలీసులకు దొరకకుండా తప్పించుకుని మద్రాస్ పారిపోయారు. 1948లో నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించగా విశాలాంధ్ర ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1952 ఎన్నికల్లో తొలిసారి ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండా లక్ష్మణ్ తరువాత 1967, 1972లో భువనగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1957-60 వరకు ఉమ్మడి రాష్ట్రం డిప్యూటీ స్పీకర్గా, అనంతరం దామోదరం సంజీవయ్య క్యాబినెట్లో ఎక్సైజ్, చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సీఎం పదవి కోసం పివి నరసింహారావుతో పోటీ పడ్డారు. ఇలాంటి గొప్ప నాయకుడిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిస్తూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూట్కు ఆయన పేరు పెట్టాలని నిర్ణయించడం పట్ల పద్మశాలి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జయంతి వేడుకలను తూతూ మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో పాటు నల్గొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను నిర్వహించాలని కోరుతూ బీసీ సంక్షేమ శాఖ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతిని అధికారికంగా చేయమని ప్రకటించేందుకు గవర్నమెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా నల్గొండలో ప్రప్రథమంగా గతంలో లేకుంటే ఇప్పుడే కొత్తగా బాపూజీ గారి విగ్రహం మేము ఏర్పాటు చేసినాం హైదరాబాద్ రోడ్లో. కాబట్టి కలెక్టర్ గారిని మరియు సోషల్ వెల్ఫేర్ డిఓ గారిని ఆ విగ్రహం వద్దనే వారి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కోరటం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు నిన్న ప్రకటించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ఐఐటి కాలేజీకి ఆ పేరు పెట్టడం మాకెంతో ఆనందదాయకం. ఈ విషయంలో ప్రభుత్వం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పద్మశాల మీద గవర్నమెంట్ వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నందుకు వారికి మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే మా జిల్లా కేంద్రంలో పద్మశాలీలకు సంఘభవనం లేనందున గవర్నమెంట్ వారు ప్రత్యేక దృష్టి పెట్టి మా మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి నల్గొండలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద కొంత స్థలం కేటాయించి ఒక భవన నిర్మాణం చేసి మా పద్మశాలకు కేటాయించాలని గవర్నమెంట్ వారు కోరుకుంటూ, అలాగే హైదరాబాద్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర జలదృశ్యం, మన కొండా లక్ష్మణ్ గారి జన్మస్థలమైన జలదృశ్యంలో శృతివనం ఏర్పాటు చేసి గవర్నమెంట్ వారు వారికి ప్రత్యేకమైన స్థానం కల్పించాలని కోరుకుంటూ, మా పద్మశాలి ప్రత్యేక దృష్టి పెట్టినందుకు గవర్నమెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పద్మశాలి, జై మార్కండే. 27వ తారీఖు నాడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా పద్మశాలి సంఘం నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వము ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం చేయడం చాలా సంతోషం. వారికి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ డిఓ గారిని, కలెక్టరేట్లో డిఓ గారిని కలిసి మా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాశీ విగ్రహం నిర్మించినటువంటి హైదరాబాద్ రోడ్లో ఆ విగ్రహం వద్దనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని
కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మేము జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బాపూజీ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా హైదరాబాద్లో జలదృశ్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జన్మస్థలమైనటువంటి జలదృశ్యాన్ని ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు పేరుతో ఒక శిల్పభవనాన్ని నిర్మాణం చేయాలని, IIHT ఒక కాలేజీకి కొండ లక్ష్మణ్ బాబూజీ పేరుని పెట్టడం మేము జిల్లా పద్మశాలి సంఘం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి జిల్లా పద్మశాలి సంఘం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ వారి విగ్రహం నల్లగొండ హైదరాబాద్ రోడ్డు యందు ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మరి నల్లగొండ జిల్లాలో పద్మశాలి మా ఆరాధ్యమైన కొండా లక్ష్మణ్ గారికి విగ్రహం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో నల్లగొండ మరి కలెక్టరేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఉత్సవం అక్కడనే నిర్వహించాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా అక్కడే నిర్వహించి ఈ పద్మశాలీల యొక్క ఆశని నెరవేర్చాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు పుట్టినటువంటి వాంకేడి గ్రామం ఆసిఫాబాద్ జిల్లాకు కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కానీ వారి పేరు పెట్టడం ద్వారా వారికి నిజమైన మరి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము యావత్ జిల్లా పద్మశాలి పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 20వ తారీఖు అధికారికంగా అర్థం చేస్తున్నాం. సరే, ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఒక్క నాయకు పద్మశాలి నాయకుడు కాదు ఆయన, బడుగు బలహీన వర్గాల నాయకుడు, దేశానికి స్వతంత్రోద్యమంలో ఆయన కూడా స్వతంత్రోద్యమంలో పాల్గొని చేసి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నాయకత్వం ఇచ్చినప్పుడు ఈయన అడుగుకేటప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాటం కోరియర్గా ఉండి అక్కడ ఉన్న వాళ్ళని కూడా మొత్తం వకీలు అయి అక్కడ జైలు పాలైన వాళ్ళను కోర్టు ద్వారా ఇడిపించి చేసి ఈయన కోరియర్ వకీలో పనిచేసేవాడు. అటువంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఒక బీసీ బరువు బలైన వర్గాల నాయకుడు. అతని పేరు దేశవ్యాప్తంగా కూడా మారిపోయింది. 93 సంవత్సరాల్లో వయసులో ప్రత్యేక తెలంగాణ కావాలని కూడా బాగా చలి పెడుతుంటే ఆ చలి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రత్యేక తెలంగాణ కావాలని కూడా దీక్ష పూర్ణ నాయకుడు, ఏకైక నాయకుడు తెలంగాణ మన కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. వారి ఆశయ సాధన గురించి వారు బడుగు బలైన వర్గాల నాయకత్వం నుంచి ఆ బడుగు బలైన వర్గాల వారికి న్యాయం జరిగినాడు, పేదవారికి న్యాయం జరిగినాడు, చేనేత కార్మికులకు అన్ని ప్రభుత్వాలు న్యాయం జరిగినాడు, అందరూ పని కల్పించినాడే ఆయన నిజమైన నివాళులు అర్పించినట్టుగా ఈరోజు మేము భావిస్తున్నాం.